Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 162. అవునా! ఇండియన్ వైఫ్ ఇలా చెయ్యదా? ఒకసారి పచ్చని పల్లెటూరికి వెళ్లి చూడు. పని పాట చేయకుండా డబ్బులు వృధా చేసి ఇంటికొచ్చి గొడవ చేసే మొగుడిని రోడ్డు మీదకి తీసుకొచ్చి మరీ పెళ్ళాలు కొట్టే సీన్లు చాలా ఉంటాయి అని దీక్షిత చెప్పడంతో విరాట్ గుటకలు వేస్తూ, ఇప్పుడు ఆ విషయం గురించి మనకెందుకు? ఇప్పుడు వాడెక్కడికి వెళ్తున్నాడో నీకు తెలియాలి. అంతే కదా! ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కొని ఫస్ట్ నీకే చెప్తాను అన్నాడు విరాట్. ఒక్క అరగంట టైం ఇస్తున్నాను అని చెప్పి దీక్షిత మళ్ళీ దక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. అక్క బాబుకి దోమలు కుడుతున్నాయని దక్ష చెప్పడంతో అప్పటి వరకు ఎవరు గమనించకపోయేసరికి బాబు వైపు చూడ్డంతో పాపం వాడి స్కిన్ మొత్తం దోమలు కుట్టి దద్దుర్లు రావడంతో అయ్యో అని అంటూ దీక్షిత బాబుని ఎత్తుకుంది. ఎవరూ గమనించకపోవడంతో నేను కూడా చూడలేదే, ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద దోమలున్నాయని ఇందిర కంగారు పడ్డంతో ఇప్పుడేం చేయాలమ్మా అంటూ అప్పటికే బాబు చిరాకుగా మొహం పెట్టి ఏడవడానికి సిద్ధంగా ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక అందరూ కష్టపడుతుంటే వచ్చేటప్పుడు బ్యాగులో పిల్లలకి దోమలు కుడితే రాయడానికి ఆయింట్మెంట్ తెచ్చావు కదా, అది రాయి, కానీ వాడి అరచేతికి రాయకు, నోట్లో పెట్టుకుంటాడు కదా అని అంది దక్ష. అందరూ ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తూ ఏదో శూన్యంలో ఆలోచిస్తూ ఉంటే ఏంటో అనుకున్నాను. ఎవరూ గమనించలేదు, నువ్వెలా గమనించావు అని అడిగేసరికి అన్ని విషయాల్లో డీలా పడిపోతున్న నాకు కొంచెం వాణ్ణి చూస్తుంటేనే మనసులో ఉపశమనం అనిపిస్తుందక్క. అందుకే వాణ్ణి గమనిస్తున్నాను. దోమలు కుడుతున్నాయి కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అప్పటికి అమ్మని పిలిచాను కానీ అమ్మా నాన్న దూరంగా వెళ్ళిపోయి కొద్దిసేపు మాట్లాడుకున్నారు అని చెప్పింది దక్ష. దీక్షిత వెంటనే బాబుని తీసుకుని లోపలికెళ్ళిపోయి వాడేడుస్తుంటే ఏం లేదు నాన్న, ఏం లేదు, తగ్గిపోతుందంటూ దోమలు కుట్టిన చోట అంతా ఆయింట్మెంట్ రాసి ఫుల్లుగా డ్రెస్ వేసి బయటకు తీసుకొచ్చి అమ్మ ఆ దోమలు మీకు కుట్టినా కూడా డేంజరస్గానే ఉంటుంది, అందరూ లోపలికి రండి అంటూ వాళ్ళందరినీ తీసుకుని లోపలికొచ్చింది. లోపలికి వెళ్ళి అందరూ రిలాక్స్ అవుతూ ఉండగా కర్ణ చెప్పిన మాటలు విని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అసలు నీకు దేవుడంటే నమ్మకం లేదు, ఇప్పుడు ఇంత పెద్ద పని చేస్తానంటున్నావు అని అడగడంతో జస్ట్ నమ్మకంతో చేస్తున్నాను, మంచి జరిగితే జరుగుతుంది, లేదంటే లేదు అని కర్ణ రెడీ అవుతూ ఉండడంతో నా మాట వినరా, నువ్వు ఇదంతా చేయలేవు అన్నాడు విరాట్. కర్ణ ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉండడంతో విరాట్ బయటకొచ్చి దీక్షిత దగ్గరకొచ్చి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించి రిసార్ట్ పక్కన గుడిలో ఉన్న బామ్మగారు చెప్పిన మాటలు కర్ణ తీసుకున్న నిర్ణయం గురించి చెప్పడంతో ఆశ్చర్యపోయింది దీక్షిత. నిజంగా కర్ణగారు పొర్లు దండాలు పెట్టాలని డిసైడ్ అయ్యారా అని ఆశ్చర్యపోవడంతో అదే కదే చెప్తున్నాను, ఇది చీకటి, పైగా వాడిప్పుడు సెలయర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఇప్పుడు పొర్లు దండాలు పెడతానంటున్నాడు, తేళ్లు పాకుతున్నాయో పాములు పాకుతున్నాయో కూడా తెలీదు, ఇది చాలా డేంజరస్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు అని దీక్షిత చెప్పడంతో ఆశ్చర్యపోయాడు విరాట్. మీ చెల్లెలు కోసం వాడిలా చేస్తున్నాడు కాబట్టి ఏం జరగదు అని మాట్లాడడం అన్యాయమే అని విరాట్ చెప్పడంతో నీ బొంద, నేను ప్రమాదం ఉండదు అని చెప్పట్లేదు,
కానీ ఒక సంకల్పంతో కర్ణ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మవారే ఆయనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పింది దీక్షిత. విరాట్ ఇంకేమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కర్ణ అప్పటికే రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి రెడీగా ఉండడంతో నీతో పాటు నేను కూడా వస్తానురా అనగానే ఇది ఫారెస్ట్ ఏరియా. ఈ రిసార్ట్ సెక్యూరిటీని నమ్మడానికి లేదు. నువ్విక్కడ ఉండాలి. నేను 2 అవర్స్‌లో వచ్చేస్తాను అని చెప్పడంతో అది కాదురా 2 అవర్స్‌లో ఏం జరిగిపోతుంది చెప్పు. నేను కూడా వస్తానని రిక్వెస్ట్ చేయడంతో నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు కర్ణ. విరాట్ కూడా కర్ణ వెనక ఫాలో అయిపోయాడు. కర్ణ వెంటనే రిసార్ట్ దాటి 20 అడుగులు వేసిన తర్వాత గుడి రావడంతో గుడి ఎదురుగా నిలబడి నమస్కారం చేసుకుని సెలయేరు దగ్గరికి వెళ్లి సెలయేరులోకి దిగి 3 మునకలు వేసి లేచాడు. తడి బట్టలతో బయటికి రావడంతో బాగా చలిగా ఉందిరా, ఒకసారి ఆలోచించు అనేసరికి నువ్వు నా చెవి దగ్గర నసపెట్టేలా ఉంటే రిసార్ట్స్‌కి వెళ్ళిపో అని కర్ణ చిరాకుగా చెప్పడంతో ఇక ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు విరాట్. కర్ణ దేవుడి దగ్గరకొచ్చి అఖండ దీపం వెలిగించి పొర్లు దండాలు స్టార్ట్ చేస్తూ గుడి ముందు పడుకోవడంతో విరాట్ కూడా దేవుడికి మొక్కుకుంటూ ఉండగా పొర్లు దండాలు మొదలుపెట్టాడు. ఆపకుండా 1000 సార్లు పొర్లు దండాలు పెట్టడానికి సిద్ధమయ్యాడు. దక్ష వాళ్ళు భోజనం చేస్తుంటే కర్ణ ఎక్కడ కనిపించకపోవడంతో సాయంత్రం ఎక్కడికో వెళ్తానని చెప్పింది జ్ఞాపకం వచ్చి అక్కని అడగాలో వద్దో అర్థం కాక నసుగుతూ ఉంటే ఏదైనా అడగాలా దక్ష అని అడిగింది దీక్షిత ఓరగా చూస్తూ. దాంతో తడబడి ఏం లేదక్కా, నేనేం అడుగుతాను అని అడగడంతో ఏమో ఏదో అడగడానికి ఆలోచిస్తున్నట్టుగా అనిపించి అడిగానులే. లేకపోతే సరే అంటూ దీక్షిత భోజనం తినిపించింది. భోజనం చేస్తూ అక్కా, కర్ణగారు వాళ్ళు ఎక్కడికెళ్ళిపోయారో తెలుసా అని అడగడంతో ఏది అడిగేది లేదు అన్నావు అని అడగడంతో నీకు సమాధానం చెప్పాలనుంటే చెప్పు, ఇలా డొంక తిరుగుడు మాటలొద్దు అని దక్ష అసహనంగా చెప్పేసరికి ఇక్కడే పక్కన ఒక గుడుందంట. అక్కడ అఖండ దీపం వెలిగించి పొర్లు దండాలు పెడితే నీకు మంచి జరుగుతుందని అక్కడ ఉన్న పెద్దావిడ చెప్పిందంట. అందుకే నీకోసమే నమస్కారం చేసుకోవడానికి వెళ్ళాడు అని చెప్పడంతో షాక్ అయింది దక్ష. దక్ష ఎక్స్‌ప్రెషన్ చూసి దీక్షిత నవ్వుతూ ఎందుకంత షాక్ అవుతున్నావు అని అడగడంతో ఏం మాట్లాడుతున్నావక్కా నువ్వు? ప్లీజ్ ఫోన్ చేసి పిలిపించు ఆయన్ని అని అడగడంతో కర్ణగారు మనం చెప్తే వింటారని నీకు నమ్మకం ఉందా? ఒకవేళ ఆయన మనం చెప్తే వినే రకం అయితే ఫోన్ కలిపి చెవి దగ్గర పెడతాను. నువ్వే మాట్లాడి పిలిపించు అని చెప్పింది దీక్షిత. కర్ణ తను ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎవరి మాట వినడని తెలుసు కాబట్టి దక్ష కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ అక్క ప్లీజ్ అక్క, ఏంటక్క ఇదంతా అని ఏడుస్తూ ఉంటే నువ్వు ఏ ఏడుపేదో కర్ణగారి దగ్గర ఏడు దక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సింది కర్ణగారే కదా. నా దగ్గర ఏడ్చినా ఆయన్ని ఒప్పించేంత స్టామినా పవర్ నా దగ్గర లేదు కదా అని అంది దీక్షిత. దక్ష ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోడంతో సరే ఏడ్చింది చాలు గాని నోరు తెరు అని చెప్పడంతో నాకు ఆకలిగా లేదక్కా, మీరు భోజనం చేయండి అని మొహం తిప్పుకోవడంతో చూడు కర్ణగారు ఇంత కష్టపడుతోంది నీకోసమే. అసలు ఆయనకు అలవాటు లేని పనులన్నీ నీకోసమే చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పొట్ట మార్చుకుని ఏడ్చినంత మాత్రాన మారిపోయేది ఏం లేదు. అలాగని నువ్వు తినలేదంటే మాత్రం కర్ణగారు ఒప్పుకోరు. ఆయన చెప్పాడు కదా ఆయన ప్రేమికుడిగా నీకోసం ఏమీ కష్టపడట్లేదులే. ఏదో స్నేహితురాలివి కాబట్టి ఆ స్నేహం కోసం చేస్తున్నాడు అని అంది దీక్షిత కూడా.
దక్ష కోపంగా దీక్షిత వైపు చూసి, నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావు కదా, నేనెందుకు అంత మొండిగా ఉంటున్నానో నీకు తెలీదా? అసలు ఇదంతా కాదక్క. ఇప్పుడు విరాట్ బావగారిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నా పరిస్థితి నీకొస్తుందనుకో. బావగారి భుజాల మీద బరువుగా ఉండాలనుకుంటావా, లేకపోతే ఆయనకి భారం దింపేయాలనుకుంటావా? ఒక్క మాట నువ్వు చెప్పు చాలు అని అడిగింది. దక్ష మాటలకి ఏం సమాధానం చెప్పాలో దీక్షితకేమీ అర్థం కాలేదు. నిజంగానే దక్ష ప్లేస్లో ఉంటే తను కూడా అలాగే ఆలోచిస్తుంది. ప్రేమిస్తున్నాడు కదా అని జీవితాంతం తను వీల్చైర్లో కూర్చుంటాను, నాకు సేవలు చెయ్యి అని ఎవరూ అడగరు. పైగా పెళ్ళైన తనే అలా ఆలోచిస్తానేమో అనుకుంటూ ఉంటే అసలు పెళ్లి కాలేదు, వాళ్ళకి లైసెన్స్ లేదు. అలాంటప్పుడు దక్ష ఇంకెలా అనుకుంటుందో ఆలోచిస్తూ ఉంటే దక్ష కరెక్టేమో అనిపించింది దీక్షితకి. కానీ కర్ణగారు ఒకవేళ దక్షని భారంగా ఫీల్ అయితే దక్ష ఆలోచన కరెక్ట్. కానీ ఆయన అలా ఫీల్ అవ్వట్లేదు. అందుకు దక్ష ఒపీనియన్ తప్పేమో అని కూడా అనిపిస్తుంది. చెప్పక్క, ఇప్పటి వరకు తెగ వెటకారం చేసావు కదా, సేమ్ పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావని అడిగితే సమాధానం చెప్పట్లేదేంటి? అంటే నీ ప్లేస్లో నువ్వు నాలాంటి నిర్ణయం తీసుకుంటే అది నీ వరకు కరెక్ట్ అయిపోతుందా అని అడగడంతో నీ బాధ నాకు అర్థమవుతోంది దక్ష. కానీ విరాట్ నాకు ఏ చోటైనా విసుగ్గా అనిపిస్తే నేను నీలాంటి డెసిషన్ తీసుకుంటా. కానీ కర్ణ గారు కానీ విరాట్ కానీ మన విషయంలో అలా అనుకోరు కదా, అలాంటప్పుడు ఎందుకు మనం ఇలా బాధపడాలి అని అడిగింది. అక్క, నేను నిన్ను కవరప్ డైలాగ్స్ అడగలేదు. నువ్వు నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు అని మాత్రమే అడిగాను. దానికి నువ్వింకా ఆన్సర్ చెప్పలేదు అని అడగడంతో దీక్షిత మౌనంగా ఉండేసరికి దక్ష అక్క అడిగిన ప్రశ్నలో కూడా లాజిక్ ఉంది కదక్క. ఒకవేళ దక్ష అక్క లాగా నువ్వైపోయి కర్ణబావ ప్లేస్లో విరాట్ బావ ఉంటే నీ డెసిషన్ ఏంటి అని అడిగింది రక్ష కూడా. నీకెందుకే, నువ్వు నోరు మూసుకో, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండు అని ఇందిర కసరేసరికి, అమ్మ మన ఇంట్లో జరుగుతున్న ప్రతి సమస్య మేము అందరం చూస్తున్నాం, అక్కడ మాకు తెలియందేమీ లేదు, నువ్వు కొద్దిసేపు ఆగమ్మా అని అంది రక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.